మొదటి వచనం నుండి మనం పరిశీలన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. 7వ అధ్యాయం పైన వారం ముగిసింది. 8వ అధ్యాయం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయచ్చు ఉన్నాము. కొరింథీ సంఘానికి రాస్తూ మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి సంఘములకు దేవుని యొక్క కృప ఒకటి అనుగ్రహించబడి ఉన్నది, అది మీకు తెలియజేయచ్చు ఉన్నాము అని అంటున్నాడు. ఏంటిది ఆ దేవుని కృప? మనకు తెలిసినంత వరకు దేవుని కృప అంటే రక్షణ, ఆశీర్వాదం, సమాధానం, నెమ్మది, ఇట్లాంటివన్నీ దేవుని కృపను బట్టి దేవుని కృప అని మనం అనుకుంటాం, మనకు తెలిసినంతవరకు. అయితే ఇక్కడ పౌలు మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి సంఘములకు దేవుడు అనుగ్రహించినటువంటి కృప ఇవి కాదు. దేవుడు ఇచ్చేటువంటి వాటిని మనము కృపలు అని అంటున్నాం. మంచిదే. కృపా వరాలు అనేటువంటి పేరుతోటి కూడా మనం పిలుస్తున్నాం దేవుడి యొక్క కృపా వరాలు. వాటిల్లో చాలా ఉన్నాయి. దేవుని యొక్క కృపా వరాలలో చాలా లిస్ట్ ఉంది. బోధించటం, ప్రవచించటం, బుద్ధి చెప్పడం, భాషలు మాట్లాడడం, స్వస్థపరచడం, ఇలాంటివి చాలా ఉన్నాయి. దేవుడు అందరికీ వారి వారి విశ్వాస పరిమాణము చొప్పున దేవుని యొక్క కృప వరాలను అనుగ్రహించాడు అని చెప్పేసి లేఖనము తెలియజేస్తూ ఉంది. అది దేవుడు ఇచ్చేటువంటిది కృప వరం. అయితే ఇక్కడ మాసిదోనియా సంఘములకు దేవుడు అనుగ్రహించినటువంటి కృప ఏంటిది అంటే ఈ లిస్టులో ఉన్నటువంటివి కావు. ఈ లిస్టులో ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు మనం చూస్తే కృపావరాలు మొదటి కొరింథీ రాసిన పత్రికమ్మ, మొదటి కొరింథీ రాసిన పత్రికలో కృపావరాలు ఉన్నాయి. 12వ అధ్యాయంలో కృపావరములు నానా విధములుగా ఉన్నవి. 12:4 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైనటువంటి కార్యములు కలవు, అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే అని చెప్పి అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలైనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరొకనికి ఆత్మ అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఇవన్నీ కూడాను ప్రత్యేకంగా పంచి ఇచ్చి కార్యసిద్ధి కలుగజేసేటువంటి వాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పేసి అన్నాడు. రకరకాలుగా పరిశుద్ధాత్మ యొక్క కృప వరాలు ఉన్నాయి. మొన్న అంటే అక్టోబర్ లాస్ట్ వీక్లో 27, 28 ఆ సమయంలో ఒక ఆయన పేరు ఏం పేరు అంటే ఆయన పేరు కూడా సాధు సుందర్ సెల్వరాజ్. ఆయన సాధువులాగానే ఎర్రబట్టలు వేసుకొని ఉన్నాడు, సాధువులాగానే గడ్డం పెంచుకున్నాడు, సాధువులాగానే ఎంటుకలు పెంచుకొని ప్రాఫిట్ అంటే ఆయన ప్రవచనాలు చెప్పేవాడు. అంటే ఇక్కడ ప్రవచనాలని ఉంది కృపావరాల్లో, అందుకని చెప్తాను. ఏం చెప్తున్నాడు అంటే ఆయన ప్రవచనము, నేను పరలోకంలో ఒక విజన్ చూశాను. ఏది? మన అపొస్తలుడైనటువంటి యోహాను చెప్పినట్లుగా పద్మాస ద్వీపంలో ఆయన ఆ ముద్రలు విప్పడము, పరలోకంలో తెరవబడము ఇవన్నీ చూసి రాసినట్టుగా చెప్తున్నాడు ఆయన. పరలోకంలో నేను ఒక స్క్రోల్ చూశాను, ఆ స్క్రోల్లో రాయబడినటువంటి అంశములను నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏంటిది అంటే రాత్రి నాకు దేవుడు నాతో మాట్లాడాడు.
నాతో మాట్లాడినటువంటి విషయాలను మీకు చెప్తున్నాను, అంతే నాకు తెలిసింది. నాకు ఈ దేశం ఆ దేశం, ఆ నాయకుడు ఈ నాయకుడు, ఆ పార్టీ ఈ పార్టీ, బ్లూ అండ్ రెడ్ ఇవన్నీ తెలియవు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, పరలోకంలో నేనేం చూశానో ఆ స్క్రోల్లో అది చెప్తున్నాను. దేవుడు నాకు ఏమి చెప్పమన్నాడో దాన్ని ప్రవచిస్తున్నాను అని చెప్తున్నాను. ఏంటిదయ్యా అంటే, ట్రంప్ మరొకసారి అధికారంలోనికి రాబోతున్నాడని చెప్పి దేవుడు నాకు చెప్పాడు. ఇది మీకు నేను చెప్పాలి. అందరి ఇళ్ళలో చప్పట్లు, తమిళియనో లేకుంటే మలయాళీనో, మొత్తానికి ఆయన ఇంగ్లీష్లోనే చెప్తున్నాడు. కావాలంటే మీరు చూడండి, సాధు సుందర్ సెల్వమణి లేకపోతే సెల్వరాజు ఏదో. ఇప్పుడు ఆయన చూశానన్నాడు, పరలోకంలో స్క్రోల్ చూశానన్నాడు, ప్రవచిస్తున్నానన్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు అన్నాడు. ఇప్పుడు ఆ కృపావరం నిజంగా ఆయనకు ఉన్నట్లయితే, ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ప్రకారము మరి ట్రంప్ రావాలి కదా, దేవుడు చెప్పింది జరగాలి కదా, ట్రంప్ రావాలా. మరి ఏమో వస్తాడేమో, ఇంకేమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? అయితే 114 ఉంటే ఒక 3 వచ్చినాయి, ఈరోజు 117 అయినాయి. ఆయనకి ఎన్ని ఉన్నాయి? 174 176 ఉన్నాయి, 276 ఎంత ఉన్నాయి. ఇంకెక్కడుంది మరి అవకాశం? అంటే ఏంది? దీన్ని బట్టి ఈ ప్రవచనాన్ని ఏమనాలి? ఈ రోజుల్లో జరిగే వరాల గురించి దీనిని బట్టి ఈ ప్రవచనాన్ని ఏమనాలి? ఈ ప్రవచనం చెప్పినటువంటి వ్యక్తిని ఏమనాలి? కాబట్టి అంత్యకాలంలో కృపావరాలని దుర్వినియోగపరిచి దాన్ని అబద్ధముగా చేసి దండుకునేటువంటి కార్యక్రమము, జనాలను మోసం చేసి నేమ్ అండ్ ఫేమ్ అండ్ మనీ సంపాదించుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది కృపావరాలను ఉపయోగించుకొని. అది ఎంత తప్పు అంటే దేవుడు వారికి ఎటువంటి శిక్ష వేస్తాడో మనకైతే తెలీదు. మనం జాగ్రత్తగా ఉండడం కోసం మనం హెచ్చరించుకోవాల్సినటువంటి బాధ్యత మనకున్నది. కృపావరం అనేటువంటి దేవుడు మనకి ఇచ్చేదైతే, మనం దేవునికి ఇచ్చేది ఒకటి ఉంది కదా, మనం చాలాసార్లు చెప్పుకుంటాం, మనం దేవునికి ఇచ్చేటువంటిది. దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. మాసిదోనియా సంఘములలో దేవుడు వారికి ఇచ్చినటువంటి కృపావరం. మాసిదోనియా సంఘములకు దేవుడు ఒక కృపా వరాన్ని ఇచ్చాడంట. అది ఏంటిది? ఏలయనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. దేవుని కృపావరం అనగానే పొలోమే లబలబ భాషలో మాట్లాడటం, అర్థం చెప్పరు, అర్థం చెప్పేవాడు ఉండడు పక్కన, యేసునామమున గద్దిస్తున్నాను అని చెప్పి చెప్పడం, లేదా దేవుడు నాతో మాట్లాడాడు అని ఇదిగో ఈ సాధు సుందర్ లాంటి అబద్ధ ప్రవక్తల్లాగా అబద్ధ ప్రవచనాలు చెప్పటం. ఇవి కృపావరాలు అనేటువంటి ఉద్దేశము ప్రజల్లోనికి బాగా చొచ్చుకుపోయింది. ఇట్లాంటి వాళ్ళందరూ బాగా నాటారు. కానీ కృపా వరాలలో చాలా మరుగుపడినటువంటి విషయాలు ఉన్నాయి. ఏంటిది? కృపా వరం ఏంటంటే శ్రమ వలన పరీక్షించబడటం. శ్రమ పొందటం అనేటువంటిది కాదు, శ్రమ పొందుట ద్వారా పరీక్షించబడటం. అది పెద్ద కృపావరం. అది పెద్ద కృపావరం, గిఫ్ట్ ఆఫ్ గ్రేస్. కృపా వరం అనగానే దేవుడు ఇచ్చేటువంటిది అన్నీ క్యాష్ చేసుకోవడమే. దేవుడిచ్చేది అన్నీ పొందుకొని దేవుని ప్రజల్ని మోసం చేసి, కృపావరం అంటే శ్రమ వలన పరీక్షించబడటం. అదే జరిగింది ఎవరి విషయంలో? అబ్రహాము విషయంలో. ఈ సంగతులు జరిగిన తరువాత అబ్రహామును దేవుడు పరీక్షించెను, పరిశోధించెను. ఇది కృపావరం. ఇది శ్రమ వలన పరీక్షించబడటం కృపావరం. దేవుడు మనకు ఒక శ్రమను పెట్టి ఆ శ్రమ ద్వారా మనల్ని పరీక్షిస్తున్నాడంటే దేవుని కృప మన ఎడల అమితముగా విస్తరిస్తూ ఉన్నదని అర్థం. అందుకే పౌలు దానిని బట్టి, ఆ సూత్రమును బట్టి ఏమంటాడంటే, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడనో, ఎప్పుడు శ్రమలు వస్తాయో నేను అప్పుడు ఆనందిస్తాను, బహుగా ఆనందిస్తాను. దేవుడు మనకు ఇచ్చినటువంటి కృపా దానికి తప్పకుండా దేవుడు ఫలితము తర్వాత ఇచ్చేటువంటి వాడు. డబల్ ఇస్తాడు.
కృపావరం అంటే శ్రమ వలన పరీక్షించబడటం. యోబు శ్రమ వలన పరీక్షించబడ్డాడు. యోబు శ్రమ వలన పరీక్షించబడ్డాడు. పరీక్షించబడినటువంటి యోబుకు ఆ తర్వాత డబుల్ వచ్చింది. ఇంతకుముందు ఒకటి ఉంటే ఇప్పుడు 2 వచ్చినాయి. ఇంతకుముందు కొంచెం ఉంటే ఇప్పుడు దాని అంత 2 అంతలు వచ్చింది. కృపావరం యొక్క రూపురేఖలు ఒక్కొక్కసారి శ్రమ రూపంలో ఉండొచ్చు, హింస రూపంలో ఉండొచ్చు, కష్టము రూపంలో ఉండొచ్చు. అయినప్పటికీ దాని యొక్క ఫలితము చాలా సంతోషంగా ఉంటుంది. ఇరుకు మార్గంలో ప్రవేశించడం కష్టమే, ఇరుకు మార్గంలో నడవటం కష్టమే. అయినప్పటికీ దాని యొక్క గమ్యస్థానము ఎక్కడికి తీసుకుని పోతుంది? నిత్య జీవంలోనికి తీసుకుని పోతుంది. అట్లనమాట. ఇదే కదా ట్రూ గాస్పల్. ఇది కాదా సత్యమైన గాస్పల్? ఇంతకంటే సత్యమైన గాస్పల్ ఇంకేమున్నది? ఒట్టి అబద్ధికులు, అబద్ధ బోధకులు భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఆత్మీయతతోటి మోసం చేసి మోసం చేయడం అంటే వాడొక్కడే మోసపోవడం కాదు, అనేక లక్షల మందిని మోసం చేయడం ఎంత ఘోరమైన విషయం. యేసు ప్రభు చెప్పినటువంటి అనేకమైనటువంటి సూచనలలో మొదటి సూచన, అంత్యకాలంలో నేను వచ్చే ముందు జరగబోయేటువంటి ఏమంటే చెప్పినటువంటి మొదటి సూచన ఏంటిది? మోసం. అనేకులు నా పేరును వచ్చి మోసం చేస్తారు. మోసం. కాబట్టి ఈ మోసపూరితమైనటువంటి ఈ అంత్యకాలంలో ఆత్మీయ మోసం మరి ఎక్కువగా జరుగుతూ ఉంది. అసలు సిసలు వాక్యంలో చెప్పబడి ఉన్నటువంటి ట్రూ గాస్పల్ ఏమంటే దేవుని కృప వరం అనగానే ఈ లిస్టు ముందు పెట్టి చెప్పడం కరెక్టే, కానీ ఇది డార్క్లో పెట్టడం కరెక్ట్ కాదు. కృపావరాలు అంటే చాలా ఉన్నాయి. కృపావరాలు చాలా ఉన్నాయి. ధన్యతలు చాలా ఉన్నట్టుగా, ధన్యతలు అనగానే 9 ధన్యతలు ముందు పెట్టి నవధన్యతలు అని చెప్పేసి మనం రాసుకొని బట్టి ఆజ్ఞలు అనగానే 10 ఆజ్ఞలు అని చెప్పేసి అవి బట్టి 10 కమాండ్మెంట్స్ అని ఇంకేమి ఆజ్ఞలు లేనట్టు, ఇంకేమి ధన్యతలు లేనట్టు. అది కాదు కదా. అది ఏమవుతుంది? అది మూసిపెట్టడం అవుతుంది. బైబిల్ వాక్యాన్ని మూసిపెట్టడం అవుతుంది. అప్పుడు ఆర్సీఎం చర్చికి మనకి పెద్ద తేడా ఉండదు. అప్పుడు అదే చేశారు ఆర్సీఎం. రోమన్ క్యాథలిక్ చర్చి బైబిల్ని మూసిపెట్టి బైబిల్ బయటకు తీయకుండా వాళ్ళు చెప్పిందే వాక్యం అన్నట్టుగా చెప్పినప్పుడు అప్పుడు మార్టిన్ లూథర్ వాళ్ళని ప్రొటెస్ట్ చేసి బైబిల్ని బయటకు తీసి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాడు. బైబిల్లో ఉన్నటువంటి విషయం చదువుకోండి, మీరే గ్రహించండి అని. అట్లాగే ఇప్పుడు చాలా ధన్యతలు ఉన్నాయి, చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి, చాలా కృపావరాలు ఉన్నాయి. ఇవన్నిటినీ కాకుండా చాలా ఆజ్ఞలు ఉంటాయి. ఆ 10 ఆజ్ఞలు, ఆ 9 ధన్యతలు, ఈ 4 కృపావరాలు, ఇవే అనేటువంటి ఆ పిక్చర్ అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ కృపావరం ఏమంటే దేవుని యొక్క కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఏదనగా వారు బహుశ్రమ వలన పరీక్షించబడుచుండగా అత్యధికముగా సంతోషించిరి. శ్రమ వలన పరీక్షించబడినప్పుడు అత్యధికముగా సంతోషించడం, ఇది మరి కృప కాకపోతే మరి ఏ విధంగా ఒకనికి సాధ్యమవుతుంది? శ్రమపడుచు సంతోషించటం ఒక మనిషికి ఎట్లా సాధ్యం? అది అసాధ్యం. అది అసాధ్యమయ్యేది కాదు. కేవలము దేవుని యొక్క కృప ఇస్తే తప్ప. దేవుని యొక్క కృపను బట్టి శ్రమలలో కూడాను, పరీక్షలో కూడాను మామూలుగా సంతోషించడం కాదు, అత్యధికముగా సంతోషించిరి. ఈ కృప ఉండబట్టే అపోస్తలులు జైల్లో వేసి కొడుతున్నా పాటలు పాడారు. జైల్లో వేసి కొడుతున్నా, బెత్తాలతో కొడుతున్నా పౌలుని శీలని పాటలు పాడారు. రాత్రి పండుకొని కాళ్ళకు సంఖ్యలు వేసి బిగించి పండుకోబెట్టిన పాటలు పాడారు. రేపు ఉదయం తీసి ఉరిదీస్తే చంపుతారేమో అనేటువంటి భయం ఉన్న గురకబెట్టి నిద్రపోతాడు పేతురు. యోహాను అంతకుముందు చంపుంటారు. యోహాను చంపిన తర్వాత పేతురుని పట్టుకుపోయి జైలు వేసి సంఖ్యలు వేసి కావలి వారిని అటు ఇటు కావలి పెట్టి మధ్యలో పడుకోబెడితే నిద్రపోతున్నాడు పేతురు. ఎట్టా సాధ్యం నిద్ర? ఎట్టొచ్చింది నిద్ర అంటే కృప ఉంది కాబట్టి, దేవుని కృప. అది అసలు అనేటువంటి కృప అంటే, అది ఒరిజినల్ కృప అంటే. కృప అంటే అట్టుంటుంది. జలములలో బడి దాటుతున్నా అవి నీ మీదికి పొర్లి పారవు, అగ్నిలో బడి నడిచినప్పుడు అవి నిన్ను కాల్చవు. ఇది కృప అంటే.
దేవుని కృప ఇశ్రాయేలుకు ఉండబట్టే వారు యోర్దాను నదిని దాటారు, ఎర్ర సముద్రం దాటారు. దేవుని కృప షడ్రకు మేషకు అబేద్నెగోలకు ఉండబట్టే వారు అగ్నిగుండంలో వేసినా కూడా కాలకుండా బయటకు వచ్చారు. అది దేవుని కృప అంటే. ఎంత మోసం కదా, ఎంత మోసం, దుర్మార్గం. కాబట్టి దేవుని కృప శ్రమ వలన పరీక్షించబడుచుండగా అత్యధికంగా సంతోషించడం. రెండవది, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. ఉన్నప్పుడు ఇవ్వటం కృప కాదు, ఇవ్వటం కృప. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుని యొద్ద నుండి తీసుకోవడమే కృప అని మనకి ఇంతవరకు తెలుసు. దేవుడు ఇచ్చేటువంటివే కృపావరాలు అని ఇంతవరకు మనకు తెలుసు. కానీ దేవుని ప్రజలకు లేకుంటే దేవుని పనికి ఇవ్వటం కూడా దేవుని కృపే అని చెప్పి ఇక్కడ రాయలేదు. దేవుని పనికి ఇవ్వటం, అది ఏదైనా కానివ్వండి, అదే మన జీవితం కానివ్వండి, మన వనరులు కానివ్వండి, మనకున్నటువంటి విలువైనటువంటిది ఏదైనా కానివ్వండి, మన టైం కానివ్వండి, దేవునికి ఇవ్వటం అది దేవుని కృప. ఇచ్చువాడు అనగా హృదయపూర్వకముగా ఇచ్చువాడు దేవుని కృప లేనిదే హృదయపూర్వకముగా ఇవ్వలేడు. అది హృదయపూర్వకంగా ఒకడు ఇచ్చాడు అంటే అది దేవుని కృపనే. ఉన్నప్పుడు ఇవ్వటం కాదు. ఉన్నప్పుడు ఎవరైనా ఇస్తారు. యేసు ప్రభు కానుకల పెట్టె దగ్గర కూర్చొని కానుకలు వేసేటువంటి వారిని చూస్తూ ఉన్నాడు. చాలామంది ధనవంతులు చాలా మొత్తంలో, పెద్ద మొత్తంలో కానుకలు వేస్తూ ఉన్నారు దేవాలయం. అయితే ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేసింది. అంటే 2 పైసలు అనుకోండి, లేదంటే 2 రూపాయలు అనుకోండి ఈ రోజులను బట్టి. అటువంటిప్పుడు ప్రభు ఏమన్నాడు, ఈ పేద విధవరాలు వేసిన కానుక అందరికంటే ఎక్కువ, ఈమె ఎక్కువ మొత్తంలో కానుకేసింది. అదేంది ప్రభా, వాళ్ళందరూ చాలా ఎక్కువ మొత్తంలో వేశారు కదా, కట్టలు వేశారు కదా, మూటలు వేశారు కదా, నిలువు దోపిడి ఇచ్చారు కదా, వాళ్ళు కదా ఎక్కువ ఇచ్చింది అంటే కాదంట, ఈమె ఎక్కువ ఇచ్చింది. అంటే ఇక్కడ ప్రభు మెజర్ చేసింది ఏంది, వాళ్ళకున్నటువంటి ఎంత ధనములో నుంచి ఎంత ఇచ్చారు అనేటువంటిది కాదు. ప్రభు ఆ దాతృత్వము అనేటువంటిది మనసులో నుండి వచ్చేది, హృదయపూర్వకంగా ఇచ్చేది. ఎంత అనేటువంటిది కాదు, ఎట్లా అనేటువంటిది ప్రభు చేసేది. ఎంత అనేటువంటిది లెక్కే కాదు, ఎట్లా ఇస్తున్నావో. దాతృత్వముతోటి పేదరికములో కూడా హృదయపూర్వకంగా ఇస్తున్నారా, లేకుంటే ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారా అనేటువంటిది ప్రభువు చూస్తాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో 10వ భాగం అనేటువంటి మాట ఒక్కసారి కూడా లేదు. 10వ భాగం అనేటువంటి మాట ఒక్కసారి కూడా లేదు. ఎందుకు ఉండుండదు ఒకసారి మనం ఆలోచిద్దాం. టైత్ అనేటువంటిది లేదు 10వ భాగం ఒక్కసారి కూడా మనకి కనపడదు. అంటే అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కదా. ఇవ్వడం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం అయితే మరి ఎందుకు 10వ భాగం గురించి చెప్పలేదు అంటే దేవునికి తెలుసు. 10వ భాగం అని మనము చెప్పి వదిలేసామంటే 10 ఇచ్చేసి దులిపేసుకొని వెళ్ళిపోతారు. ఇంకా 10 ఇచ్చేసి నా పని అయిపోయిందని వెళ్ళిపోతారు. ప్రభువు తెలుసు. కాబట్టి 10వ భాగం కాదు, ఇవ్వటం అంతే. ఇవ్వటం హృదయపూర్వకంగా ఇవ్వటం అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వటం అనేటువంటిది తప్పనిసరిగా ఇవ్వాలి. కానీ ఇంతనా అంతనా అనేటువంటిది కాదు. ఇంకొకసారి అంటాడు, ప్రతివాడు తాను మనసులో నిశ్చయించుకొనిన కొలది అంటాడు. తాను మనసులో ఎంత నిశ్చయించుకుంటే అంత ఇవ్వాలి. హృదయపూర్వకముగా, సంతోషముగా ఇవ్వాలి, ఉత్సాహముగా ఇవ్వాలి. ఈ మాటలు ఉన్నాయి. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు, సంతోషంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు. ఇవ్వటం అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ 10 అన్నామంటే ఇంకా 10తోనే సాల్వ్ చేసుకుంటారు.
అందుకే ప్రభు నూతన నిబంధనలో 10 అని ఎక్కడా కూడాను ఉటంకించి చెప్పలేదు. నువ్వు వర్ధిలిన కొలది ఇవ్వాలంటాడు, నిశ్చయించుకుని కొలది ఇవ్వాలంటాడు. కాబట్టి ఇవ్వడం అనేటువంటిది దేవుని యొక్క కృప. మొదటిదేమో శ్రమలలో పరీక్షించబడినప్పుడు అత్యధికంగా సంతోషించటం. రెండవది పేదరికంలో కూడా వారు ఇవ్వటం అనేటువంటిది విస్తరించింది. వారి దాతృత్వము బహుగా విస్తరించెను. జనరసిటీ దాతృత్వం అంటే ధారాళంగా ఇవ్వడం దాతృత్వం. కాబట్టి పేదరికంలో ఇవ్వటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఇప్పుడు పేదలే ఎక్కువగా కానుకలు ఇచ్చేది. ఎక్కడైనా ప్రపంచంలో పేదలంటే తక్కువ మనీ ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కువ మనీ ఉండేవాళ్ళు ఎవరు పెద్ద కానుకలు ఇయ్యరు దేవునికి. అసలు దేవుడు కూడా నమ్మరు. ఇప్పుడు కోటీశ్వర్లు అని పిలువబడేటువంటి వారు ఉన్నారు కదా ప్రపంచంలో, ఈ బిల్ గేట్స్, ఇక ఈ అమెజాను, జుగల్బర్గ్, వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళేమి అసలు దేవుడిని నమ్మేవాళ్ళు కాదు. వీళ్ళందరూ దేవుడు వాళ్ళకి పెద్ద విషయం కానే కాదు. దేవుడిని నమ్మరో విశ్వసించారు. వాళ్ళు ఇయ్యరు దేవునికి. వాళ్ళు దేనికి ఇస్తారో మనకు తెలియదు. దేవుని పేరు మీద మాత్రం ఇయ్యరు. దేవుని పని కోసం ఇయ్యరు. ఇచ్చేవాళ్ళు ఎవరంటే చాలా పేదవాళ్ళు, తక్కువ సంపాదన ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచంలో. వాళ్ళందరూ కూడాను పోగేసి థర్డ్ వరల్డ్ కంట్రీస్కి పంపిస్తూ ఉంటారు. పేద దేశాలలో ఉన్నటువంటి సేవ జరగాలి అని ఉద్దేశంతో ఎక్కువ ఫండ్స్ పేదల నుండి వచ్చినటువంటివే. అది ఒక కృపావరం, దేవుడిచ్చినటువంటి కృప. నిరుపేదరికంలో దాతృత్వము విస్తరించి ఇయ్యటం అనేటువంటిది అది మామూలుగా అయితే సాధ్యమయ్యేది కాదు. కానీ దేవుడు వారి హృదయంలో ప్రేరేపించి దేవుని కృపను వారికి ఇచ్చినప్పుడు వారు ఆ పని చేయగలరు. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమ అంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచూ ఉన్నాను. కాబట్టి ఈ కృప విషయంలో అనగా దేవుని యొక్క పని జరిగించేటువంటి దానికి ఇవ్వడము, శ్రమలలో వారు సంతోషించడం, ఈ రెండు విషయాలే కాకుండా పరిశుద్ధుల కొరకైన పరిచర్యలు అంటే ఇప్పుడు వారికి సువార్తను మోసుకొచ్చేటువంటి వారి యొక్క అవసరాల నిమిత్తము వారి యొక్క పరిచర్య కొరకు ఇచ్చేటువంటి తీసి పెట్టేటువంటి కానుకలు, పరిశుద్ధుల పరిచర్య కొరకైనటువంటి విషయంలో కూడాను మనఃపూర్వకముగా తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఫ్రీ విల్ తోటి ఒకరి యొక్క బలవంతము లేకుండా, ఒకరు చెబితే ఇవ్వడం కాకుండా తమ అంతట తామే తమ శక్తి కంటే ఎక్కువగా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే 3వ వచనంలోనే ఉంది, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలో. పరిశుద్ధుల పరిచర్యలో పాలు పొందు విషయంలో డైరెక్ట్గా వాళ్ళు పరిచర్య చేయవలే, చేసే వాళ్ళకి ఇస్తే కూడాను పరిచర్య చేసినట్టే. రోమపత్రికలో ఉంది, పంపబడని ఎడల సువార్త ఎట్లా ప్రకటించబడుతుంది, ప్రకటించబడేటువంటి వారు లేకపోతే ఎట్లా పంపబడతారు అని చెప్తూ, పంపబడాలంటే మరి దానికి కావాల్సినటువంటి వసతి సౌకర్యాలు కావాలి కదా. ఆ సౌకర్యాలు కల్పించేటువంటి వారే ఈ మాసిదోనియా సంఘస్థులు అన్నమాట. పరిశుద్ధుల కొరకైనటువంటి పరిచర్యలో పాలు పొందు విషయంలో వాళ్ళనే ఉంటారు. మాసిదోనియా సంఘస్థులు వాళ్ళు అక్కడనే ఉంటారు. కానీ వారు పంపించేటువంటి కానుకల ద్వారా అనేక ప్రాంతాలలో
ఈ పరిశుద్ధులు అనగా సువార్త పరిచయం చేసేటువంటి వాళ్ళు పరిచయం చేసి ప్రకటించేటువంటి సువార్త విషయంలో వారికి కూడాను భాగస్వామ్యము ఉన్నది. అందుకే దేవుడు మనం చేసేటువంటి మేలు మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు గాడు అని చెప్పి అంటది లేఖనం. మనం చేసేటువంటి ప్రతి పని దేవుని పరిచర్య కొరకు, దేవుని కొరకు మనఃపూర్వకంగా చేసేటువంటి ప్రతి పని కూడాను లెక్క కట్టబడుతుంది. ఆయన లెక్క కట్టి మనకు ఆయన దానికంటే 10 అంతలు ఎక్కువగా అనుగ్రహించేటువంటి వాడు, మనసులను చూసేటువంటి వాడు, హృదయాలను చూసేటువంటి వాడు. తమ సామర్థ్యం ప్రకారం ఇస్తున్నారా, సామర్థ్యం కంటే ఎక్కువగా ఇస్తున్నారా అంటే మాసిదోనియా సంఘస్థులు సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చారు అని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇచ్చారు, ఇవ్వటం అనేటువంటిది దేవుని యొక్క లక్షణం. ఇవ్వటం అనేటువంటిది తండ్రి యొక్క లక్షణం. ముఖ్యంగా ఫాదర్, తండ్రి పిల్లలకి, కుటుంబానికి సమయాన్ని ఇస్తాడు, ధనం ఇస్తాడు, తర్వాత ఉండటానికి సౌకర్యాలు అనగా ఇల్లు సమకూర్చి ఇస్తాడు. అన్నీ తండ్రి అంటే ఇచ్చేవాడే తండ్రి. అటువంటిప్పుడు పరమ తండ్రి ఈ లోకపు తండ్రులే ఇంతగా ఇస్తే మరి పరలోకపు తండ్రి ఎంతగా ఇస్తాడు? ఈ లోకపు తండ్రులకే పిల్లల మీద ఇంత ప్రేమ ఉంటే ఇంకా పరలోకపు తండ్రికి ఎంత ప్రేమ ఉంటుంది? యేసు ప్రభువే అంటాడు ఆ మాట కదా. మీరే ఇంత ప్రేమగా ఉంటే, మీరు అన్యాయస్తులు అయ్యండి, మీ పిల్లలకు మీరు ఇంత ప్రేమగా ఇవ్వాలని అనుకుంటే పరలోకం పొందున్నటువంటి మీ తండ్రి నీతివంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు, ఆయన ఎంతగా ఇవ్వాలని ఇష్టపడతాడు. కాబట్టి ఆయన ఎప్పుడు ఇచ్చేవాడు. ఇవ్వటం దేవుని లక్షణం. తన్ను తాను ఇచ్చుకున్నాడు. అంతకంటే ఎక్కువగా ఏం ఇస్తాడు? తన్ను తాను ఇచ్చుకున్నాడు. మీ కొరకు తన సొంత కుమారుని ఈయటకు వెనుదీయనటువంటి దేవుడు మీ కొరకు సమస్తమును ఎందుకు అనుగ్రహింపడు అని ప్రశ్న వేస్తాడు రోమా సంఘానికి రాస్తూ పౌలు రోమీలకు రాసిన పత్రికలో. సమస్తమును అనుగ్రహిస్తాడు. తన్ను తానే అప్పగించుకొని తన సొంత కుమారుని అనేటువంటి మాట అంటాడు. కరెక్టే. మరి ఆయన్నే యేసుక్రీస్తునే అనగా తను తానే ఇచ్చుకున్నటువంటి వాడు సమస్తాన్ని కూడా ఇవ్వడానికి ఆయన తెలుసు. ఎట్లా ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో తెలుసు ఆయనకి. ఎందుకంటే ఆయన ఇచ్చేవాడు. ఇచ్చేవానికి ఇవ్వటం అనేటువంటిది ఎంత గొప్ప విషయం చెప్పండి. ఆయనే ఇచ్చేవాడు. ఈ సృష్టి తిరగడానికి, ఈ సృష్టి నడవడానికి ఆయనే శక్తిని ఆధారభూతుడు, జ్ఞానము, జ్ఞానాధారము, సర్వశక్తిమంతుడు ఆయన ఇస్తేనే ఈయన నడుస్తున్నాయి. ఇచ్చేవానికి ఇవ్వటం అంటే అది ఎంత గొప్ప విషయము. ఇచ్చేవానికే ఇచ్చే గొప్ప అవకాశం దేవుడు ఇచ్చాడు మనకు. అది తెలుసుకుంటే ఈ ఇవ్వటం గురించి తెలియకనే చాలామంది ఎందుకు ఇవ్వాలని చాలామంది ప్రశ్న వేస్తారు. దేవునికి ఎందుకు ఇవ్వాలా? దేవుడే కదా అన్నీ ఇచ్చేది, మళ్ళీ మనం దేవుడికి ఇచ్చేది ఏంది అని అడుగుతారు. అది తెలియకపోవటం చేత దేవుడే ఇచ్చేది. ఆయన ఇచ్చేవాడికి ఇవ్వడం అంటే అది ఎంత గొప్ప విషయం అనేటువంటిది తెలియకుండా ఏమిస్తాము, ఇచ్చేవానికి ఏమిస్తాము. కాబట్టి నేను సాక్ష్యం ఇస్తూ ఉన్నాను మాసిదోనియా సంఘం గురించి. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకునేది ఇంతగా చేదురని మేము అనుకొనలేదు. ఇంకా చూడండి, ముందేమో శ్రమపడ్డారు, శ్రమలో సంతోషంగా శ్రమను అనుభవించారు. రెండోదేమో దాతృత్వము పేదరికములో బహుగా విస్తరించింది. వారు శక్తి కొలది కాదు, శక్తికి మించి దాతృత్వము చూపించారు, అత్యధికంగా ఇచ్చుట ద్వారా. రెండోది. మూడవది, ప్రభువుకు తర్వాత మాకు. మొదట ప్రభువుకు అప్పగించుకున్నారు, రెండవదిగా మాకు తమ్మును తామే అప్పగించుకునేది ఇంతగా చేదురని నేనైతే అనుకోలేదు, మేమైతే అనుకోలేదు. మాసిదోనియా సంఘంలో ఉన్నటువంటి వారి దగ్గర ఉన్నదాన్ని ఇవ్వడం కాదు, వారినే ఇచ్చుకున్నారు. అది ఎట్లా సాధ్యమైంది అంటే మొదటగా తమ్మును తాము ప్రభువుకి అప్పగించుకున్నందు చేత వారు
వాక్య పరిచారకులమైనటువంటి మాకు కూడాను తమను తాము అప్పగించుకున్నారు. ఇంతగా వారు సాక్రిఫైస్ చేస్తారని నేను అనుకోలేదు. నా ఎక్స్పెక్టేషన్స్కు మించి వారు చేశారు, ఇచ్చారు దేవుని సేవ కోసం అని చెప్పేసి మాసిదోనియా సంఘము గురించి పౌలు సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాడు. తమ తామే ఇచ్చిరని సాక్ష్యము ఇచ్చుచూ ఉన్నాను. కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వం మొదలుపెట్టినో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతని వేడుకుంటుమి. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏమంటే, ఇది వన్ టైం పాస్వర్డ్ లాగా కాదు, ఓటీపీ లాగా ఒకసారి ఇచ్చేసి అయిపోయేది కాదు. ఈ కార్యాన్ని మీ జీవితాంతము కూడాను కొనసాగించాలి, అభివృద్ధి చేసుకోండి అని అంటున్నాడు. ప్రతి విషయంలో మీరు చేస్తున్నారు అంటే విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నారు, ఉపదేశంలో అభివృద్ధి చెందుతున్నారు, జ్ఞానమందు, జాగ్రత్త యందు, మా ఎడల మీకున్నటువంటి ప్రేమ యందు అభివృద్ధి పొందుచున్నారు. మంచిది, చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఏ విధంగా అయితే ఈ విషయాల్లో మీరు అభివృద్ధి పొందుచూ ఉన్నారో అదే విధంగా ఈ కృప యందు కూడా మీరు అభివృద్ధి పొందినట్లుగా చూసుకొనుడి. ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపబడవలని చెప్పుచున్నాను. కాబట్టి ఇది నేనేమి మీకు ఆజ్ఞాపించడం లేదు, ఇది గొప్ప సుగుణం, ఇది గొప్ప దైవగుణం. దీని విషయంలో నేనేమి ఆజ్ఞాపించడం లేదు. మీకున్నటువంటి గొప్పతనాన్ని ఇక ఆగిపోకుండా చూసుకోనండి, దినదినమునకు అభివృద్ధి పొందేటట్లుగా చూసుకోండి. ఎందుచేతంటే మీ గురించి నేను ఇచ్చినటువంటి ఈ యొక్క సాక్ష్యము యథార్థమైనటువంటిది. మీ ప్రేమ ఎంత యథార్థమైనదో అందరికీ తెలియపరచబడాలి. అందుకే కొరింథీయులకు రాస్తా ఉన్నాడు మాసిదోనియా గురించి. వారి ప్రేమ, వారి విశ్వాసము, వారి జ్ఞానము, వారి ఔదార్యము, వారి దాతృత్వము, వారు శ్రమలో సంతోషించటము, ఇవన్నీ కూడాను ఎంత గొప్పగా ఉన్నావో చూడండి ఓ కొరింథీ సంఘస్థులారా అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపబడాలి అని చెప్పుచూ ఉన్నాను. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. వారు యేసుక్రీస్తు నిజమైనటువంటి కృపను ఎరుగబట్టే వారు ఈ కృపను పొందుకొనగలిగారు. మాసిదోనియా సంఘస్థులు యేసుక్రీస్తు యొక్క నిజమైనటువంటి కృప తన శరీరం ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. కాబట్టే ఆ కృపను వీరు పొందగలిగారు. ఏ కృపను? ఇచ్చేటువంటి కృపను, తమను తాము ఇచ్చుకున్నటువంటి కృపను, పేదరికములో ఇచ్చేటువంటి కృపను. కృప అంటే కేవలం తీసుకోవడం. ఇదే తెలుసు మనకంటే మనకు కాదు. అంతే దినమందున్నటువంటి ఎక్కువ మంది క్రైస్తవులు. అయితే కృప అంటే ఇవ్వడం కూడా అనేటువంటి విషయం ఎంతమందికి తెలుసు? కష్టాలలో ఇవ్వడం అనేటువంటి విషయం ఎంతమందికి తెలుసు? లేఖనం 2000 సంవత్సరాల నుంచి చెత్తనే ఉన్నది. మరి లేఖనం చెప్పి చదవరు, చదివినా అర్థం చేసుకోరు, అర్థం చేసుకున్నా చెప్పరు. ఇంకెట్లా సత్యం ఎట్లా బయటపడుతుంది? ఎంతసేపటికి జక్కయ్య చెట్టెక్కాడు, జక్కయ్య దిగాడు. నా ప్రాణమా యెహోవాను సంతోషించు, లేకుంటే 23వ కీర్తన గాఢాంధకారపు లోయలో సంచరించను. మంచిదే, కానీ తెలియాల్సినటువంటి విషయాలు, తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, ఆత్మీయంగా బలపరచబడాల్సినటువంటి విషయాలు, బలపడాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి.
వాటి జోలికి పోయేదిలే. ఇంకేదైనా పెద్ద స్కాలర్స్ లాగా పోజు కొట్టాలంటే ఏదో పెద్ద ప్రవచన గ్రంథాలు తీసుకొని ఏదో ప్రవచనం ఏదో నెరవేరినట్లు. ప్రవచనాలు నెరవేరినవి ఉన్నాయి, నెరవేరుతున్నవి ఉన్నవి, నెరవేర్చబడవలసినటువంటివి ఉన్నాయి. ప్రవచనాలు అవి వాటి కాలంలో నెరవేర్చబడతాయి. ఓకే, ఒకవేళ అది అవసరమైనప్పుడు అప్పుడు కూరలో దినుసులు వేసినట్లుగా, మంచి స్మెల్ కోసం, ఉప్పేసినట్లుగా, టేస్ట్ కోసం వేయాల. ఇప్పుడు మీరు బాగా గమనించండి, క్రొత్త నిబంధన గ్రంథంలో రాసినటువంటి రైటర్స్ అందరూ కూడాను రాస్తూ మధ్యలో కొటేట్ చేస్తూ వచ్చారు. నిన్న మనం చెప్పుకున్నటువంటి విషయం కూడా అదే. పేతురు ఏం చేస్తాడు, 37వ కీర్తనలో ఉన్నటువంటి 34, 37 దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని కొటేట్ చేసి దాని గురించి రాశాడు. అందులోంచి తీసుకొని కొంచెం ఎసెన్స్ తీసుకొని అట్టగాకుండా పొలుమని ఒక బుక్ అంతా తీసుకొని అంటే అది నిజమే మంచిదే. కానీ ఇప్పుడు ఈ అంత్యకాలంలో ఉన్నటువంటి మనకు ఏది అవసరమో అది చేయాలి, ఏది అవసరమో అది చేయాలి. అట కాకుండా డిక్షనరీ మొత్తం ఎవరు కూడాను వేయలేరు, బట్టి పట్టలేరు. డిక్షనరీని ఎవరు బట్టి పట్టలేరు, అది ఎవరు వల్ల కాదు. డిక్షనరీ ఎట్లా వాడుకుంటాం మనము? డిక్షనరీ ఏది అవసరమో ఇప్పుడు డిస్కవరీ అంటే ఏంది చూసుకుంటాం అంతే. పాత నిబంధన గ్రంథము మనకు ఒక నీడ లాంటిది. లేఖనం చెప్పేటువంటి మాట నీడ, షేడ్. అది రాబోచున్నటువంటి మేలుల యొక్క ఛాయ. చూడాలి, చదవాలి, తెలుసుకోవాలి. హిస్టరీ ఉంది దాంట్లో. దేవుడు ఎట్లా ఇంటర్ఫియర్ అయ్యాడు మనుషులతోటి, ఆయన ఎట్లా ఇంటరాక్ట్ అయ్యాడు మనుషులతోటి, మనుషులతోటి ఫ్యూచర్లో జరగబోయేటువంటి యొక్క రక్షణ ప్రణాళిక గురించి ఎట్లా చెప్పాడు, ఏ విధంగా చెప్పాడు, టైపాలజీ ఎట్లా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. చదువుకోవాలి, జ్ఞానం పెంచుకోవాలి. అసలు మనం ఎట్లా బ్రతకాలి, ఎట్లా రక్షణను నిలబెట్టుకోవాలి, ఎట్లా రక్షణ పొందుకోవాలి, రక్షణ చేజార్చుకోకుండా జీవించాలంటే ఏం చేయాలి, సంఘ జీవితం ఏంటిది, ఆత్మీయ జీవితం ఏంటిది, ఆత్మ ఏంటిది, కృప ఏంటిది, ఇవన్నీ ఉన్నాయి క్రొత్త నిబంధనలో. వాటిని ముట్టేదిలే, వాటిని పట్టేదిలే, వాటిని చదివేదిలే. ఇంకెట్టొస్తుంది ఆత్మీయమైనటువంటి శక్తి, ఇంకెట్టొస్తుంది ఆత్మీయమైనటువంటి బలం. చాలా మిస్కన్సెప్షన్లో ఉన్నటువంటి సంఘం ఉన్నది సార్వత్రిక సంఘం. చాలా అంటే ఎందుకు మరి అది అట్లా అయిపోతూ ఉంది. దేవుడే చెప్పాడు మరి మోసం జరుగుతుంది అంత్యకాలంలో. కాబట్టి మీరు ఎరుగుదురు కదా, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను గూర్చి ఎరుగుదురు కదా అంటున్నాడు. నిజంగా కొరింథీ సంఘస్థులు ఫుల్లీగా హోల్ హార్టెడ్గా యేసుక్రీస్తు యొక్క కృపను ఎరిగారా? ఎరిగితే ఇన్ని తప్పులు ఎందుకు చేస్తారు? ఇన్ని తప్పులు చేశారు కదా కొరింథీ సంఘస్థులు. బ్లండర్స్ చేశారు, చాలా తప్పులు చేశారు. కానీ ఏమంటున్నాడు? మంచిగా అంటున్నాడు, మీరు ఎరుగుదురు కదా, మీకు తెలుసు కదా, మీరు మంచివారు కదా, మీరు బుద్ధిమంతులు కదా. దేవుని యొక్క విధానం అది. దేవుని యొక్క విధానం ఎట్లా ఆయన ప్రకటన గ్రంథంలో మాట్లాడుతూ సంఘాలతోటి మాట్లాడుతూ సంఘంతో ఏమంటాడు? ఫస్ట్ అనగానే నీవు చాలా మంచోడివి, చాలా ప్రేమగల్లోడివి కదా. ఎఫ్సి సంఘంతో మాట్లాడితే ఏం చెప్తాడమ్మా? నువ్వు చాలా నీ బోధ ఉంది, నీ దగ్గర సత్యం, నీ దగ్గర ఏమో చాలా జ్ఞానం ఉంది. ఒక 2-3 వాక్యాలు చదవండి అమ్మా. అంటే అది ఆ పద్ధతి చూడండి. దేవుడు ఆత్మ ప్రేరేపణతో రాయబడినటువంటి విషయం. అదే విధంగా పౌలు కూడా ఇక్కడ అంటున్నాడు, మీరు క్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. చదవమ్మా ఎఫ్సి మొదటిది. నీ సహనమును 2వ వచనం నుండి చూస్తే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. చూడండి, నీవు దుష్టులను సహింపలేవనియు, అపస్తులు కాకయే తాము అపస్తులని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొట్టివనియు, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలయలేదనియో నేను ఎరుగుదును. ఎంత మంచి విషయాలు ఉన్నాయి ఎఫ్సి సంఘంలో.
ఇంత గొప్ప సంగతులు జ్ఞానం ఉంది వాళ్ళ దగ్గర, సహనం ఉంది, ఓర్పు ఉంది. దొంగ బోధకులు ఎవరో, మంచి బోధకులు ఎవరో, దుష్టులు ఎవరో, మంచివాళ్ళు ఎవరో కనిపెట్టే సత్తా ఉంది, మంచి క్రియలు ఉన్నాయి, మంచి కష్టపడేటువంటి సంఘం అన్నీ ఉన్నాయి. అందుకే వాటిని ముందు పెట్టి వాటిని పొగుడుతూ ఉన్నాడు, నువ్వు చాలా మంచోడు అని చెప్పి. ఆ తర్వాత సెకండరీ థింగ్గా చెప్తున్నాడు, మొదట నీకు ఉన్నటువంటి ప్రేమను నీవు వదిలితివి అని నీ మీద ఒక తప్పు మోపవలసి ఉంది. అట్లా అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ 2 వచనాలు చదివితే అబ్బా సంఘం ఎంత గొప్పది, ఎంత మంచిది అనుకుంటాం కదా. ఆ తర్వాత చదవకుండా ఉంటే అట్లా అన్నమాట. కాబట్టి మీరు క్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. మనం కూడా క్రీస్తు కృపను మనం ఎరిగినటువంటి వారమై ఉండాలి అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం, ఆకాంక్ష ఏంటున్నది. ఇంతవరకు మళ్ళీ మనము స్టాప్ చేద్దాం, వచ్చేవారం మీరు కొనసాగించుకున్నాం.